లేడీస్ టైలర్ సినిమా విషయానికి వస్తే ఆ చిత్రం మాటల రచయిత తనికెళ్ల భరణి గారిని మేము మర్చిపోలేము. భరణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ వార్మ్ వెల్కమ్ టు రాశి ఖన్నా. భరణి గారు డైలాగ్ రైటర్ గా సూపర్ డూపర్ హిట్ అందించినటువంటి సినిమా లేడీస్ టైలర్. భరణి గారికి స్మాల్ ఫెలిసిటేషన్ రవికిషోర్ గారు చేస్తారు. ఈరోజు టీం అంతా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, భరణి గారు మాట్లాడే ముందు లేడీస్ టైలర్ సినిమాటోగ్రఫర్ హరి అన్మోల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారు జాతకరీత్యా ఏవేవి యాంగిల్స్ లో అయితే వెతికారో అన్నిటికన్నా ముందు హరి అన్మోల్ గారు అన్ని యాంగిల్స్ లోనే వెతికేశారు. వంశీ గారు చూస్తున్నారు నన్ను. అండ్ కోఇన్సిడెన్స్ ఏమిటంటే లేడీస్ టైలర్ లో చేసిన సంధ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. సంధ్య గారిని వేదిక మీదకి హాయమ్మ 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 అని ఆహ్వానించేస్తున్నాము. సంధ్య గారిని చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులు ఇక్కడ చూస్తున్నారు. షీస్ మ్యారీడ్ అండ్ షీ హాస్ 2 kids. వారి హస్బెండ్ కల్నల్ రాజు గారు. A warm welcome to him too. హరి అన్మోల్ గారు, వాట్ అ ఫైన్ సినిమాటోగ్రాఫర్. సంధ్య గారు ప్లీజ్. శ్రీ వేమూరి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సత్యనారాయణ గారి ప్రోత్సాహంతోనే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు రవికిషోర్ గారు. అండ్ లేడీస్ టైలర్ సినిమాకి పూర్తిగా వారి సహాయ సహకారాలను అందించారు వేమూరి సత్యనారాయణ గారు. వారికి స్వాగతం. భరణి గారు.